ఆర్ఎస్ఎస్ని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నాన్ని నాడు చిదంబరం చేశాడు. ఈ మధ్యన పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ కూడా అదే వ్యాఖ్యల్ని చేస్తూ వస్తున్నాడు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ని బద్నాం చేయాలి అన్నటువంటి రూట్లోకి వెళ్ళారు. మెయిన్ దేశంలో జాతీయ భావాన్ని తయారు చేసేది, జాతీయ భావాన్ని పెంచేది, ప్రజలలో ఒక ఐక్యతను పెంచేటటువంటిది, తద్వారా ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి రీతిలో భారతదేశాన్ని తీసుకెళ్లాలనుకునేది ఆర్ఎస్ఎస్. కాబట్టి దాన్ని దెబ్బ కొట్టే కానీ ఈ మూలాలు దెబ్బతను మనం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగానో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి ప్రేమికులుగానో, లేకపోతే భారత వ్యతిరేక శక్తులుగానో తయారవ్వాలి అంటే, ఏ చైనాకో రష్యాకో ఆ తరహా భావజాలానికో మనం లొంగిపోవాలి అంటే ఆ తరహా ఇక్కడ ఈ దేశం సమైక్యంగా ఉండకూడదు, ఈ దేశంలో విచ్ఛిన్న భావజాలను వ్యాప్తి చేయాలనుకునే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద అడ్డుగోడగా ఉంది. దాన్ని బద్నాం చేసే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభిస్తూ ఐక్యరాజ్య సమితిలో కూడా పదే పదే అదే పాయింట్ మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. కాబట్టినే ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోడీ కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున ప్రస్తావించింది. అందుకే ఆర్ఎస్ఎస్ దేశ సేవ కోసం 100 సంవత్సరాల సమర్పణ భావంతో పనిచేసింది, అణువణువు జాతికి అంకితం అన్నటువంటి ప్రయత్నం చేసింది. ఈ సమాజ ఉద్ధరణలో సామాజిక ఐక్యతలో అది కీలక పాత్ర పోషించింది అని చెప్పడం అన్నటువంటిది అందుకే జరిగింది.